ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। ओम वरसिद्धि विनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनुजाय नमः। ओम श्री राधाय नमः। కాలనేమి ఈ ఆంజనేయ స్వామికి విఘ్నం కలిగించడానికి ప్రయత్నం చేసి మంచినీళ్ళు తాగమని ఆ జలాశయానికి పంపించాడు. ఆ జలాశయంలో ఆయన మంచినీళ్ళు తాగుతుంటే ఒక మొసలి వచ్చి ఆ హనుమంతుడిని పట్టుకుంది. ఒక్కసారిగా హనుమంతుడిని పట్టుకునేటప్పటికి హనుమంతుడు కళ్ళు తెరిచి చూసి ఏమిటిది ఇట్లా జరిగిందని ఒక్కసారిగా విదిలించుకొని ఆ మకరాన్ని చంపేశాడు. ఎప్పుడైతే ఆ మకరం చచ్చిపోయిందో దాంట్లోంచి ఒక దివ్య తేజం ఒకటి బయటకు వచ్చి ఆకాశంలో ఒక అప్సర అద్భుతమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి ఒక అప్సర స్త్రీ కనపడింది. ఆ అమ్మాయి తను చెప్పుకుంది, మహానుభావ నీ వల్ల నా శాప విమోచనమైంది, నా పేరు ధాన్యమాలి, నన్ను నీ యొక్క నీకు ఈ విషయం చెప్తాను, నిన్ను ఇట్లా అడ్డగించబడుతున్నటువంటి వాడు కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు, వాడు రామకార్యానికి వెళుతున్నటువంటి నిన్ను ఎలా అయినా ఆపేసి అతను ఆ లక్ష్మణుడికి ఈ సేవ అంటే ఈ ఔషధి సేవ దొరకకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వు అతన్ని చంపేసి నువ్వు వెళ్ళిపో అని రామకార్యం నిర్వర్తించు అని ఆ మాట ఆ ధాన్యమాలి అనే అప్సర ఆ మకర రూపంలో ఉన్నది శాప విమోచనం అయిపోయి చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆంజనేయుడు. వెంటనే తిరిగి వచ్చాడు. వస్తే ఆ తిరిగి వస్తున్నటువంటి వాడిని చూసి, ఓ వానర శ్రేష్ఠ, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? నువ్వు నా నీకు మంత్రం ఇస్తాను కదా, ఆ మంత్రం తీసుకో, నాకు గురుదక్షిణ ఇయ్యి అని అడిగాడు. అని అడగానే నీకు గురుదక్షిణ కాదు కదా కావాలి, నీకు మంత్రం తర్వాత సంగతి చూద్దాం, ముందు గురుదక్షిణ తీసుకో అని నెత్తి మీద ఒక్క పోటు పొడిచాడు, ముష్టిఘాతం ఇచ్చాడు. దాంతో వాడికి అర్థమైపోయి వాడి యొక్క నిజ స్వరూపంతో వాడు బయటకు వచ్చి కాలనేమి ఇతనితో యుద్ధం చేశాడు. కానీ ఆ భగవంతుడు యొక్క దూత అయినటువంటి ఆ మహానుభావుడు అయినటువంటి ఆంజనేయుడు ముందు వాడి దగ్గర కుప్పిగంతులా, కాబట్టి అతను ఈయన యొక్క గట్టి ఆఘాతాలతో ముష్టిఘాతాలతో మరణించాడు కారణం. ఇక వెంటనే అప్పటిదాకా మనం నిన్న చెప్పుకున్నాం. జఘాన ముష్టినాసీ భగ్నమూర్ధా మమారసః తతః క్షీరనిధిం గత్వా దృష్ట్వా ద్రోణం మహాగిరిం. ఇలా ఎప్పుడైతే వాడిని చంపేశాడో, చంపేసి వెంటనే ఆ క్షీరనిధి అంటే క్షీరసాగరంలో ఉన్నది ఆ ద్రోణాచలం, ఆ ఔషధాలు ఉన్నటువంటి ఆ పర్వతం, అక్కడికి ఈయన వెంటనే వెళ్ళిపోయారు. అదృష్ట్వా చ ఔషధీస్తత్ర గిరిముత్పాట్య సత్వరః. అక్కడ ఔషధాలు ఏముంటున్నాయో ఏమిటో ఇతనికి అర్థం కాల. దాంతో ఏం చేశాడు, గిరిముత్పాట్య సత్వరః, ఆ గిరిని ఆ ద్రోణాచలాన్ని ఇలా ఒక్కసారిగా ప్రకలించాడు. ఉత్పాట్య అంటే ప్రకలించి చేతిలో పెట్టుకొని గృహీత్వా వాయువేగేన గత్వా రామస్య సన్నిధిం, ఆ రాముని యొక్క సన్నిధికి గబగబా వెనక్కి వచ్చేశాడు వాయువేగంతో. ఉవాచ హనుమాన్ రామం ఆనీతో అయం మహాగిరి. నాకు ఆ ఔషధం తెలియక నేను ఆ ఔషధాన్ని ఆ పర్వతాన్ని నేను తీసుకొచ్చేసాను. యద్యుక్తం కురు దేవేశ, ఇంకా ఏమి చేయాలో నువ్వే చెయ్యి. యది ఉక్తం, ఏది యుక్తమో నిజంగా చెయ్యి, చేసి కురు దేవేశ విలంబోనాత్ర యుజ్యతే,
విలంబం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఇప్పటికే నేను కొంచెం ఆలస్యం చేశాను, నువ్వు తొందరగా ఈ పని చేసేయి అని ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. ఆ మాటలకి శ్రీరామచంద్రుడు సంతోషించి శ్రుత్వా హనుమతో వాక్యం రామః సంతుష్ట మానసః గృహీత్వా చ ఔషధీ శీఘ్రం సుషేణేన మహామతిః. సుషేణుడు అని అక్కడ వాళ్ళ యొక్క వైద్యుడు, ఆ వానరుల వైద్యుడు సుషేణుడు, అతన్ని పిలిపించి ఇదిగో వెంటనే ఆ ఔషధాన్ని, ఆ సంజీవని ఔషధాన్ని లక్ష్మణుడికి ఇవ్వమన్నాడు. ఇవ్వమంటే చికిత్సాం కారయామాస లక్ష్మణాయ మహాత్మనే తతః సుప్తోత్థిత ఇవ బుద్ధ్వా ప్రోవాచ లక్ష్మణః. అది ఎప్పుడైతే ఆ చికిత్స జరిగిందో ఈ లక్ష్మణుడికి, ఆ మహాత్ముడైనటువంటి లక్ష్మణుడికి ఈ చికిత్స ఎప్పుడైతే జరిగిందో తతః సుప్తోత్థిత అంటే సుప్త స్థితి అంటే ఏంటి, నిద్రలో అన్నమాట. ఆ నిద్రలో ఉన్నటువంటి వాడు ఆ లక్ష్మణుడు ఒక్కసారిగా ఉత్థిత లేచాడు. ఆ నిద్రలోంచి లేచి ఇవ బుద్ధ్వా ప్రోవాచ లక్ష్మణ ఇలా అంటున్నాడు, తిష్ట తిష్ట, నిలు త్వం క్వగంతాసి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హన్మీదానీం దశానన, ఓ రావణ నేను నిన్ను చంపబోతున్నాను. హన్మీదానీం అని లక్ష్మణుడు అంటే ఇతి బ్రువంతం ఆలోక్య మూఢ్వగ్రాయ రాఘవ. ఎట్లా ఎప్పుడైతే ఈ లక్ష్మణుడు ఓ దశానన ఉండు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, పారిపోతున్నావు ఏంటి, నేను నిన్ను తప్పడానికి వస్తున్నాను అని చెప్పేటప్పటికి దానికి ఎంతో సంతోషించాడు ఆ రాముడు. సంతోషించి అతన్ని దగ్గరికి తీసుకొని మూర్ధాన్ని అంటే శిరస్సుని ఆగ్రానించాడు. ఆ శిరస్సు ఆగ్రానించడం అనేది అది పిల్లల్ని కూడా మనం ముద్దు పెట్టుకునేటప్పుడు ఒక్కసారి దగ్గరికి తీసుకొని తల మీద ముద్దు పెట్టుకుంటాం, ఆగ్రానిస్తాం, అంటే వాసన చూస్తాం. అది అదే అన్నమాట ఇక్కడ ఇతను చెప్పింది. మారుతిం ప్రాహ వత్సాద్య త్వత్ప్రసాదాన్ మహాకపే. మారుతితోటి ఆయన అంటున్నాడు, ఓ వత్స, ఇప్పుడు నీ దయ వల్లే నిరామయం ప్రపశ్యామి లక్ష్మణం భ్రాతరం మమ. ఈ లక్ష్మణుడు ఉన్నాడు కదా, నా యొక్క తమ్ముడు, అతను నిరామయం ఆరోగ్యవంతుడయ్యాడు నీ వలననే, నీ దయ వలననే. ఇత్యుక్త్వా వానరై సార్ధం సుగ్రీవేణ సమన్వితః విభీషణమతేనైవ యుద్ధాయ సమవస్థిత. ఇలా చెప్పి వానరులందరితో కలిసి సుగ్రీవుడిని సమన్విత, సుగ్రీవుడితో కలిపి విభీషణమతేనైవ, విభీషణుడి యొక్క సలహాతోటి యుద్ధాయ సమవస్థిత, యుద్ధానికి మళ్ళీ ఆయన నడుము కట్టాడు. విభీషణుడి యొక్క అభిప్రాయం ఏం చేయాలి ఇవన్నీ, ఎందుకంటే అవతల వాళ్ళు అంటే వీళ్ళకి యుద్ధ వ్యూహాలు తెలియదని కాదు, కానీ అవతల వాళ్ళు రాక్షసులు, ఆ రాక్షసులు కాబట్టి ఆ రాక్షసులతో ఎలా యుద్ధం చేయాలి అనేటువంటి అభిప్రాయాలు ఇంకొక రాక్షసుడికి ఇంకొంచెం బాగా తెలుస్తాయి. అందులో విభీషణుడు, అందుకని విభీషణుడి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకున్నారు. పాషాణై పాదపైశ్చైవ పర్వతాగ్రైశ్చ వానరాః యుద్ధాయాభిముఖా భూత్వా యయుః సర్వే యుయుత్సవః. పాషాణాలు అంటే కొండరాళ్ళు, పాదపొరలు అంటే చెట్లు, పర్వతాగ్రాలు కొండ శిఖరాలు, వీటన్నిటితోటి కలిపి ఇవన్నీ తీసుకొని వానరులు యుద్ధాయాభిముఖ, యుద్ధానికి బయలుదేరారు. భూత్వా యయుః, యుద్ధానికి సన్నద్ధులయ్యి, సర్వే యుయుత్సువః, యుయుత్సువ అంటే యుద్ధం చెయ్యాలనేటువంటి ఇచ్చ కలిగింది అనమాట వాళ్ళందరికీ. ఎందుకని లక్ష్మణుడు బ్రతికాడు, మహా సంతోషం కలిగింది. దాంతో వాళ్ళు కోలాహలమైనటువంటి శబ్దాలు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఇంతంత శబ్దాలు చేస్తుంటే రావణో బిభ్యధో రామబాణైర్విద్ధో మహాసురః. ఏమిటిది, లక్ష్మణుడు చచ్చిపోయినందుకు వాళ్ళు ఏడుస్తూ ఉండాలి కదా, ఇది ఎక్కడ, అందులో నేనేమో వాడిని పంపించాను కూడా, కాలనేమి ఏం జరగలేదా, వీళ్ళు ఎందుకు ఇంత కోలాహలంగా శబ్దాలు చేస్తున్నారు,
అనేటువంటి భావం రావణుడికి కలిగింది. ఇక్కడేమైంది? అంతేకాకుండా రాముడు యొక్క బాణాల చేత ఈయన మాతంగ ఇవ సింహేన, సింహం చేత పీడింపబడినటువంటి మాతంగం అంటే మత్త గజం, ఏనుగు లాగా, అలాగే గరుడేనేవ పన్నగ, గరుత్మంతుడి చేత పీడింపబడినటువంటి పాము లాగా అతను పీడింపబడ్డాడు. శ్రీరాముడి చేత పీడింపబడినటువంటి రావణాసుడి యొక్క స్థితి అది. అంతేకాకుండా వాడు ఈ మహాత్ముడైనటువంటి అభిభూతో ఆగమ రాజా రాఘవేణ మహాత్మన, మహాత్ముడైనటువంటి రాఘవేవుడి చేత ఇతను అవమానింపబడ్డాడు. అవమానింపబడి సింహాసనే సమావిశ్య రాక్షసాన్ ఇదమబ్రవే, సింహాసనం మీద కూర్చుని ఈ రాక్షసులందరినీ సమావేశపరిచాడు. రండి, ఇప్పుడు మనం అందరం మళ్ళీ సమీక్షించుకోవాలి, ఏం చేయాలి, ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఆ లక్ష్మణుడిని నేను మహాశక్తితోటి నేను వాడిని చంపేశాను, అయినా సరే వాడు మళ్ళీ బతికొచ్చాడు. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని ఇక్కడ రాక్షస అందరిలోని పిలిచి అప్పుడు చెప్తున్నాడు. మానుషేణైవ మే మృత్యువాహ పూర్వం పితామహ, పూర్వం నాకు మృత్యువు మానవుడి చేతనే అని బ్రహ్మదేవుడు చెప్పాడు. పితామహ మానుషో హీనమాం హంతుం శక్తోస్తి భువి కష్టన, కానీ ఈ లోకంలో నన్ను చంపగలిగినటువంటి మానవుడు ఇంకా రాలేదు. ఏ మానవుడికి నన్ను చంపగలిగినటువంటి శక్తి లేదు. కానీ మరి కాబట్టి ఏమవుతుంది? మామూలు మానవుడు ఎవడు నన్ను చంపలేడు. తతో నారాయణ సాక్షాత్ మనుషో అభూన్న సంశయ, అసంశయం. కాబట్టి ఈ మానవుడు అంటే ఈ రాముడు సాక్షాత్ నారాయణుడే అయి ఉండాలి. ఎందుకంటే ఇంకొకడు ఎవడు నన్ను చంపడానికి వాడికి లేదు, శక్తి లేదు, మానవులు అనేవాడికి. రామో దశరథిర్భూత్వా మాం హంతుం సముపస్థితః, కాబట్టి ఈ దాశరథి అయినటువంటి ఈ రాముడు ఉన్నాడే, ఈ రాముడే నన్ను హతమార్చడానికి ఇక్కడ నా ఎదురుగుండా నిలిచి ఉండాలి. లేకపోతే ఇంకొకడు ఎవరికి, ఏ మానవుడికి నన్ను తాకేటటువంటి శక్తి లేదు అని ఇంకొక విషయం చెప్పాడు. అనరణ్యేన యత్పూర్వం శప్తోహం రాక్షసేశ్వర, ఇప్పుడు క్షత్రియులందరినీ ఒకప్పుడు పూర్వం చేస్తున్నప్పుడు వీళ్ళందరితో యుద్ధాలు చేసి చంపేస్తున్నప్పుడు ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు. అంటే ఈ రఘు మహారాజు వీళ్ళందరికంటే ముందు వాడు అన్నమాట. ఆ అనరణ్యుడు అనేటువంటి వాడు మహారాజు, మహాపరాక్రమవంతుడు. కానీ రావణుడికి మహాశక్తివంతుడు కదా, కాబట్టి రావణుడి చేత అతను ఓడిపోయి చనిపోయాడు, మరణించాడు ఆ అనరణ్యుడు అనేటువంటి ఇక్ష్వాకు రాజు. కానీ మరణిస్తూ అతను ఏమన్నాడు? శప్తో అహం, నన్ను శపించాడు. ఓ రాక్షసేశ్వర, ఉత్పత్స్యతే చ మద్వంశే పరమాత్మ సనాతన, నా వంశంలో పరమాత్ముడు సనాతనుడు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఉత్పన్నమవుతాడు, నా వంశంలో పుడతాడు, ఈ ఇక్ష్వాకు వంశంలో పుడతాడు. పుట్టి తేన త్వం పుత్ర పౌత్రైశ్చ బాంధవైశ్చ సమన్వితః, నిన్ను నీ యొక్క వంశాన్ని పుత్ర పౌత్రులతో సహా బాంధవులతో సహా వీళ్ళందరితో సహా హనిష్యసే, చంపేస్తాడు. నా సందేహ, నువ్వేం సందేహపడకు, తప్పనిసరిగా నా వంశంలో పుట్టినవాడు నారాయణమూర్తి పుట్టి నిన్ను ససైన్యంతో పుత్ర బాంధవులతో చంపేస్తాడు. ఇత్యుక్త్వా మాం దివంగతః, ఇలా నాతో చెప్పి దివంగతుడైపోయాడు, అంటే మరణించాడు. ఎవరు? ఈ అనరణ్యుడు అనేటువంటి ఇక్ష్వాకు రాజు, ఇక్ష్వాకు కులంలో ఉన్నటువంటి రాజు. స ఏవ రామః, కాబట్టి అతడే ఈ రాముడయ్యి సంజాతో మదర్థే మాం హనిష్యతి,
కాబట్టి అతనే రాముడయి నా కోసం జన్మించి నన్ను చంపగలడు. కుంభకర్ణస్తు, ఈ విషయం అందరికీ చెప్పాడు. కుంభకర్ణస్తు మూఢాత్మ సదా నిద్రావశం గతః. ఈ కుంభకర్ణుడు ఉన్నాడే, వీడేమిట్రా బాబు, మహామూఢుడు, మూఢాత్ముడు, వీడు ఎప్పుడు చూసినా నిద్రైపోతుంటాడు అని తన తమ్ముడు గురించి అందరిలో చెప్తున్నాడు. తం విబోధ్య మహాసత్వమానయంతు మమాంతికం. వాడేమో సామాన్యుడా, మహాసత్వవంతుడు, మహాబలవంతుడు. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు, మహాపర్వత ఆకారం కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని నన్ను తీసుకురా, నా దగ్గరికి తీసుకురండి, అతన్ని మేల్కొల్పండి. విబోధ్య, చెప్పి నా దగ్గరికి తీసుకురండి. ఇత్యుక్తాస్తే మహాకాయ పూర్ణం గత్వా తు యత్నతః. పూర్ణం, వేగంగా తీసుకురండి వాణ్ణి. విబోధ్య కుంభశ్రవణం విన్నిన్యూ రావణ సన్నిధం నమస్కృత్య స రాజానాం ఆసనే ఉపరి సంస్థితః. వీళ్ళు వెళ్ళారు, అట్లాగే రావణాసురుడు చెప్పినట్లుగానే అతన్ని నిద్ర లేపారు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో అతని నిద్ర లేపేటటువంటి సన్నివేశం అత్యద్భుతంగా వర్ణించబడింది. ఇక్కడ ఏమీ చెప్పకుండా, అధ్యాత్మ రామాయణం కదా, ఇక్కడ భక్తిపూర్వకమైనది, దీనికే ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి ఈ భక్తి, ఈ స్థుతులు, తర్వాత బోధలు, ఇవే ఈ అధ్యాత్మ రామాయణంలో మనకు ఎక్కువ కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఈ మామూలుగా కథని చాలా టూకీగా చెప్పేస్తారు వ్యాస మహానుభావుడు. వెంటనే వీళ్ళు వెళ్ళారు, అతన్ని ఎలాగోలా కష్టపడి నిద్ర లేపారు. ఆ కుంభకర్ణుడు వచ్చాడు. వచ్చి నమస్కృత్య స రాజానాం, ఓ రాజా నమస్కారం అన్న. అప్పుడు ఆ రాజుగారు చెప్తే అతను ఆసనం మీద కూర్చున్నాడు. ఇక ఇప్పుడు కుంభకర్ణుడు వచ్చాడు, ఎదురుగుండా కూర్చున్నాడు కదా. తమాహ రావణో రాజా భ్రాతరం దీనయా గిరా. ఈ రావణుడు మహారాజు అయినా కూడా భ్రాత తన యొక్క తమ్ముడితోటి దీనయాగిరా, చాలా దీనమైనటువంటి మాటలు ఇట్లా చెప్పాడు. కుంభకర్ణ నిబోధ త్వం మహత్కృ కష్టముపస్థితం. ఓ కుంభకర్ణుడా, చూడు, నిబోధ అంటే చూడు, త్వం నువ్వు నన్ను చూడవయ్యా, ఇక్కడ పరిస్థితి మహత్ కష్టం ఉపస్థితం, మహాదారుణమైనటువంటి కష్టం, ఆపద మనకి దాపురించింది, మన నెత్తిన పడింది. రామేణ నిహతా శూరా పుత్రా పౌత్రాశ్చ బాంధవా. రాముడి చేతిలో మన శూరులైనటువంటి వాళ్ళు, పుత్రులు, పౌత్రులు, బాంధవులు, వీళ్ళందరూ నిహతులైపోయారు, మరణించారు, సంహరింపబడ్డారు. కిం కర్తవ్యమిదానీం మే మృత్యుకాల ఉపస్థితే. ఇప్పుడు ఏం చేయాలి? కిం కర్తవ్యం ఇదానీం మే మృత్యుకాల ఉపస్థితే. నాకేం అర్థం కావట్లా. మృత్యుకాలం ఇప్పుడు ఎదురుగుండా నిలబడి ఉన్నది. ఏష దాశరథీ రామ సుగ్రీవ సహితో బలి. ఈ దాశరథి అయినటువంటి రాముడు సుగ్రీవ సహితుడై, అంటే మహాబలవంతుడైనటువంటి సుగ్రీవుడితో కలిసి సముద్రం సబల తీర్వా, సముద్రాన్ని సబలం అంటే బలంతో, అంటే బలగం అనే యొక్క బలగంతో, తీర్వా అంటే తీర్వా అంటే తరించాడు, అంటే దాటాడు, సముద్రాన్ని దాటి. మూలం పరికృంతతి, మన యొక్క మూల బలం ఉంది కదా అని కొన్ని కోట్లు అనుకో, కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళలో మూల బలాన్ని నరికేశారు. అంటే ఏమి మిగిలారు? చిల్లర మాత్రమే మిగిలారు, అసలైనటువంటి వాళ్ళందరూ పోయారు. అది దాని అర్థం. మూలం అనగానే దాని అర్థం అదన్నమాట. ఏ రాక్షస
ముఖ్యతమాస్తే హతా వానరైర్యుధి. ముఖ్యతములైనటువంటి ఉన్నారే గొప్ప గొప్ప వానరులు, అతికాయుడు, మకరాంతుడు, వాళ్ళు ఇట్లాంటి ఇష్టమైనటువంటి వాళ్ళు కుంభుడు, నికుంభుడు, ఇట్లాంటి వాళ్ళు అందరూ చనిపోయారు. ముఖ్యతమైనటువంటి వాళ్ళందరూ మరణించారు. అత ఎవరి చేత? వానరైర్ యుధి, వానరుల యొక్క యుద్ధంలో వీళ్ళందరూ చనిపోయారు. కానీ వానరాణాం క్షయం యుద్ధేన పశ్యామి కదాచన. వానరులు ఎవరూ చచ్చిపోయినట్టుగా కనపడుతుంది. ఇదేమిటి? మన వాళ్ళేమో ముఖ్యులైనటువంటి మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. కానీ వానరాణాం క్షయం యుద్ధే న పశ్యామి, యుద్ధంలో చచ్చిపోయినట్లుగా ఎక్కడ కనబడుతుంది. కదాచన. నాశయస్వ మహాబాహో యదర్థం పరిబోధితః భ్రాతురర్థే మహాసత్వ కురు కర్మ దుష్కరం. చూడు ఓ మహాబాహువా, హలో ఎవరండి? ఎవరు మీరు? ఓ మహాబాహు అయినటువంటి, ఓ మహాబలవంతుడైనటువంటి, మహాసత్వవంతుడైనటువంటి ఓ కుంభకర్ణ లే, యదర్థం పరిబోధిత. ఇవన్నీ నీకు అర్థమైపోయింది కదా, నేను చెప్పినవన్నీ. నేను వానరులని నాశనం చేయమని నేను ప్రబోధించాను. భ్రాతురర్థే, నా కోసం, భ్రాతుడు అంటే నేను, అన్నయ్య అయినటువంటి సోదరుడు అయినటువంటి నా కోసం, మహాసత్వ, ఓ మహాసత్వ, కురు కర్మ సుదుష్కరం, ఎంతో కష్టమైనటువంటి దీన్ని చెయ్యి. నిజమే, అందరూ చచ్చిపోయారు అంటే అవతల వాడు ఎంత గొప్పవాడు అయి ఉండాలి. కాబట్టి వాడిని చంపడం అనేది సామాన్యమైన విషయం. ఇది మహా దుష్కరమైనటువంటి పని. కాబట్టి సుదుష్కరమైనటువంటి ఈ పని నువ్వే చేయగలవు, చెయ్యి పో. శ్రుత్వా తద్ రావణేంద్రస్య వచనం పరిదేవితం. విన్నాడు. శ్రుత్వా తద్ రావణేంద్రస్య వచనం. ఆ రావణుడు, ఆ మహారాజు అయినటువంటి రావణుడు చెప్పినటువంటి మాటలన్నీ కుంభకర్ణుడు విన్నాడు. అవి ఎలాంటి మాటలు? పరి మహా దీనంగా ఉన్నాయి. మన వాళ్ళందరూ చచ్చిపోయారా, ఇక నువ్వు ఒక్కడివే మిగిలావు, నువ్వే ఏదైనా చెయ్యాలి అని చెప్తుంటే అర్థం అదే కదా. మహాదీనంగా ఉంది వాడి యొక్క మాటలు. పరిదేవితం కుంభకర్ణో జహసోచ్చైర్వచనం చేదమబ్రవే. కుంభకర్ణుడికి నవ్వొచ్చింది. కుంభకర్ణుడు నవ్వాడు. పెద్దగా నవ్వి, అబ్బాయి నేను మాట చెప్తాను విను అన్నాడు. పురా మంత్ర విచారే తే గరితం యన్మయా కృప. పురా మంత్ర విచారే, ఇంతకు ముందు నువ్వు మంత్రాంగం నడిపావు, మమ్మల్ని అందరినీ ముందు పిలిచావు. ఇంకో ఇట్లా రాబోతున్నాడు, వాడు అక్కడికి వస్తాడు, ఇట్లా జరిగింది, మనం ఏం చేద్దామని అడిగావు. అడిగినప్పుడు నేనేం చెప్పాను? పురా అంటే పూర్వం, ఇంతకు ముందు మంత్రాంగం జరిపినప్పుడు నా గదితం యన్మయ, అప్పుడు నేను చెప్పినటువంటి నీకు గుర్తురాదా? తదద్యత్వాం ఉపగతం ఫలం పాపస్య కర్మణః. నువ్వు చేసినటువంటి పాప పనులు, పాప కర్మలకి దాని యొక్క ఫలం తదద్యత్వాం ఉపగతం, ఇప్పుడు నువ్వు ఆ ఫలం అనుభవిస్తున్నావు. అదే నీకు ఇప్పుడు సంప్రాప్తించింది. పూర్వమేవ మయా ప్రోక్తో రామో నారాయణ పరః. నేను ముందే చెప్పాను, రాముడు నారాయణుడు అనేవాడు, నారాయణుడు పరమాత్ముడు అని మయా ప్రోక్తో, నా చేత చెప్పబడింది కదా నీకు ముందే. సీతాచ యోగమాయేతి బోధితో అపిన బుధ్యసే. సీతాదేవి సామాన్యురాలు కాదురా, ఆవిడ యోగమాయ అనే విషయం కూడా నీకు చెప్పాను నేను. కానీ నువ్వు వినిపించుకున్నావా? ఏకదా అహం వనే. ఇప్పుడు నేను ఇంకొక విషయం నీకు చెప్తాను. ఏకదా అహం వనే సానవ్ విశాలాయాం స్థితో నిశి. ఒక రాత్రి వేళ, ఒక రోజున
నేను ఒక వనంలో కూర్చున్నాను. కూర్చుని ఉంటే దాంట్లో ఆ వనంలో విశాలమైనటువంటి చలవరాత్రి మీద బండ మీద కూర్చున్నాను. కూర్చుంటే అక్కడ దృష్టో మయా ముని సాక్షాత్ నారదో దివ్య దర్శన. ప్రజల్లో అలా వెళుతూ సాక్షాత్ ఆ నారద మహాముని తన యొక్క దివ్య దర్శనాన్ని నాకు ఇచ్చాడు. చూశాను ఆయన అలా వెళ్తుంటే తమ అబ్రవం, అప్పుడు నేను అడిగాను, తమ అబ్రవం మహాభాగ కుతో గంతాసి మే వద. ఎక్కడికి వెళ్తున్నారు స్వామి మీరు? కుతో గంతాసి, ఎక్కడికి వెళ్తున్నారు స్వామి నాకు చెప్పండి అని నేను అడిగాను. ఇత్యుక్తో నారద ప్రాహ దేవానాం మంత్రణే స్థిత. ఈ నారదుడు ఇలా చెప్పాడు, చూడు, దేవానాం మంత్రణే స్థిత, దేవతలందరూ మంత్రాంగం జరుపుకున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మాటలు నేను విని వస్తున్నాను. అక్కడ ఏం మాట్లాడుకున్నారు అది నీకు ఇప్పుడు చెప్తాను చూడు. తత్రో ఉత్పన్నముదంతం, అక్కడ చెప్పినటువంటి మాటలు ఉదంతం తే వక్ష్యామి శృణు తత్వతః, నేను చెప్తున్నాను విను. యువాభ్యాం పీడితా దేవా సర్వే విష్ణుపాగతా. యువాభ్యాం, మీ ఇద్దరున్నారే రావణ కుంభకర్ణులు ఇద్దరు, మీ ఇద్దరి చేత పీడింపబడినటువంటి దేవతలు ఉన్నారు. వీళ్ళు దేవా సర్వే, వీళ్ళందరూ కలిసి విష్ణు ఉపాగత, ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. మీ ఇద్దరు వాళ్ళని చావచిత కొడేస్తున్నారు కదా, కాబట్టి అది భరించలేక వాళ్ళందరూ దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఊచుస్తే దేవదేవేశం స్తుత్వా భక్త్వా సమాహితాః జహి రావణమక్షోభ్యం దేవత్రైలోక్య కంటకం. ఆ దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణువు తోటి ఆయన్ని స్తుతించి భక్తితోటి దగ్గరికి వచ్చి సమాహిత జహి, అప్పుడు చెప్తున్నారు, రావణం అక్షోభ్యం దేవ త్రైలోక్య కంటకం. వాడు త్రిలోకాలకి కంటకం ముల్లాంటి వాడైనటువంటి ఆ రావణాసురుడు మమ్మల్ని అంత బాధిస్తున్నాడు. మానుషేణ మృతిస్తస్య కల్పితా బ్రహ్మణా పురా. అయ్యా ఓ మహావిష్ణువు, నేను ఒకటి చెప్తున్నాం వినండి. పూర్వం బ్రహ్మదేవుడి చేత మనిషి చేతనే నువ్వు చంపబడతావు అనేటువంటి వరం అది చెప్పాడు ఆయన. అతని యొక్క మృత్యువు నాకు అదేమి లేదు, నాకు వీళ్ళందరినీ జయించేటి వాళ్ళ దగ్గర మృత్యువు పనికిరాదని అన్నప్పుడు నాకు మనుషులన్నా ఆ కోతులన్నా నాకు లెక్కలేదని అన్నాడు కదా, కాబట్టి నువ్వు మనిషి చేతనే చచ్చిపోతావు అని అది కల్పించాడు బ్రహ్మదేవుడు. కాబట్టి అతస్త్వం మానుషో భూత్వా జహి రావణ కంటకం, కాబట్టి నువ్వు మనుషుని పుట్టి ఆ రావణ కంటకాన్ని, రావణుడు అనేటువంటి ఆ పుణ్యుని సకలించుకోవాలి, తీసేసి. పథేత్యాహ మహావిష్ణు సత్య సంకల్ప ఈశ్వర జాతో రఘుకులే దేవో రామ ఇత్యభిశ్రుతః. అనగానే ఆ మహావిష్ణువుని సరే అన్నాడు అని సత్య సంకల్పుడు, ఈశ్వరుడు, దేవదేవుడు అయినటువంటి ఆ మహావిష్ణువు రఘుకులంలో అవతరించి రాముడు అనేటువంటి పేరులో రఘుకులే దేవో రామ ఇత్యభిదృశ్యత. సహనిష్యతి వహ సర్వానిత్యుక్త్వా ప్రయయో ముని. ఇవన్నీ చెప్పేసి ఇట్లా జరుగుతుందని చెప్పి ఆయన మనల్ని అందరినీ చంపేస్తాడనే సంగతి మీకు అందరికీ మనకు చెప్పేసి ఆ ఋషి వెళ్తాడు. అతో జానీహి, కాబట్టి ఇది తెలుసుకో, రామం త్వం పరం బ్రహ్మ సనాతనం. కాబట్టి తెలిసిందా, రాముడు పరబ్రహ్మ సనాతనుడైనటువంటి వాడు. కాబట్టి ఈ సంగతి తెలుసుకొని త్యజ వైరం భజస్వాద్య మాయామానుష విగ్రహం. ఆయన ఆది పురుషుడు, మాయామానుష విగ్రహుడు అయినటువంటి ఆయన వైరం మానుకో.
భజతో భక్తి భావేన ప్రసీదతి రఘుత్తమ. ఆయన నువ్వు భక్తి భావంతో కనుక సేవిస్తే ఆ రఘుత్తముడు రఘుకులేత్తముడు అతను తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు వెళ్ళు అని ఇంకోటి చెప్తున్నాడు. భక్తి జనిత్రీ జ్ఞానస్య, జ్ఞానానికి భక్తే జనయిత్రి అంటే తల్లి. భక్తి మోక్షప్రదాయిని, భక్తియే మోక్షప్రదాయిని. భక్తిహీనేన యత్కించిత్ కృతం సర్వమసత్సమం. భక్తిహీనంగా నువ్వు ఎన్ని పనులు చేసినా సరే, ఎన్ని కార్యాలు మంచి కార్యాలు అని అనుకున్నవి భక్తి లేకుండా ఎన్ని చేసినా సరే సర్వం అసత్సమం, అదంతా ఏమీ ఉపయోగం లేదు. అంటే ఏది చెయ్యని దాంతోనే సమానము. ఇక్కడ నేను ఒక 2 శ్లోకాలు ఉన్నాయి, అది చెప్పేసి ఇవాళకి ఆపేస్తాను, మళ్ళీ రేపు చెప్తున్నాను. అవతారాః సుబహవో విష్ణో లీలానుకారిణః తేషాం సహస్ర సదృశో రామో జ్ఞానమయ శివః. ఇది అన్ని అవతారాలు ఎన్నో ఉన్నాయి, విష్ణు అవతారాలు, కానీ వాటి అన్నింటిలో కల్లా కూడా చాలా గొప్పది రామావతారం. కళ్యాణకరం జ్ఞానమయం అయినటువంటిది. నేర్పరి నిపుణుడు విద్వాంసుడు అయినటువంటి వాడు మనసా వాచ వచసా రాముణ్ణి భజిస్తాడు. కాబట్టి వాడు ఎలా అనాయాసేన సంసారం తీర్వా శాంతి హరేస్తాడు. వాడు అతి సులభంగా ఆయాసం లేకుండా సంసారాన్ని తరించి, సంసార సాగరాన్ని తరించి హరి యొక్క పదాన్ని చేరుతాడు. రామమేవ సతతం భూమి శుద్ధసత్వా ధ్యాయంతి తత్సు చింతాని పఠంతి సంతః ముక్తాస్త ఏవ భవభోగం మహాహిపాశై సీతాపతే పదమనంత సుఖం ప్రయాంతి. అతడు గొప్ప మహాభోగాలు అనుకునేటువంటి పావులు ఉన్నాయి, ఆ పాశాల నుంచి వాటి నుంచి తప్పించుకొని అనంత సుఖరూపమైనటువంటి ఆ సీతాపతి యొక్క పదాన్ని చేస్తారు. దీంతో ఈ 7వ సర్గ